హాయ్ హలో నమస్తే ఆదాబ్ దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ రైట్ నౌ టైం వచ్చేసి 7 అవుతుంది. 7 o'clockకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. అండ్ అక్కడ నుంచి మిగతా ఐటినరీ అంటే ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళేది ఉంది అన్నది అప్డేట్ ఇస్తా. అండ్ బ్రో ఛార్జింగ్ స్విచ్ చేయలేదా? ఛార్జింగ్ ఒకటే పాయింట్ ఉంది, కింద ఒకటే పాయింట్ చూపిస్తుంది. క్లాసిక్ 350 ఎట్లయినా సరే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అండ్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తే అంటే మీరు ఒకవేళ నైట్ లేట్ అయిపోతే మీకు స్టే చేయడానికి ఎక్కడ స్టే చేయాలో తెలియకపోతే ఇక్కడ ఆప్షన్ ఉంది. అంటే ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. వెనకాల చూసినట్టు మీరు ఇదంతా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. బట్ రూమ్ అది బాగానే ఉంది. ఫుడ్ వెరీ యావరేజ్. కాకపోతే ఆథెంటిక్ ఛత్తీస్గఢ్లో ఎట్లా తింటారో అట్లా పెట్టారు. అండ్ రాత్రి పప్పు తినండే, ఆ పప్పులు ఏంటంటే ఉప్పు లేదు. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ 1 kilometer మాత్రమే. సో ముంగట బోర్డు ఉంది, గోప్రో వ్యూలో చూపిస్తా. మీకు ఎవరికైనా ఫోన్ నెంబర్ అది కావాలంటే దానిలో ఫోన్ నెంబర్ ఉంటుంది, తీసుకోండి. అండ్ వీలైతే ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తా. బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. సో రైట్ నౌ వీఆర్ ఎట్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్, ది ఇండియాస్ నయాగరా. అండ్ ఇవంతా బస్తర్ ట్రైబ్ ఇల్లులు అనమాట. ట్రైబ్ అంటే మరీ మనం చూసినంత ట్రైబ్ లాగా ఉండరు. దే ఆర్ ఆల్సో మోడర్నైజ్ లైట్గా. కాకపోతే దే ఫాలో సమ్ ట్రైబ్ కల్చర్స్, ఫెస్టివల్స్ అవి అయినప్పుడు. మేమున్న స్టే ఇదనమాట, చిత్రకూట్ డిస్టిక్ బస్తర్. అండ్ అమోచా దేవ్ హోమ్ స్టే. పర్లే, స్టే చేయడానికైతే మంచిగా ఉంటుంది. సో ఇది ఫోన్ నెంబరు. ఐ హోప్ పాజ్ చేసుకొని ఫోన్ నెంబర్ తీసుకోండి, బెస్ట్. ఆయన పేరు ప్రో విజయ్ గుప్తా. చిన్న చౌరస్తా, కమాన్. అబ్బా, ఇప్పుడు కూడా జనాలు ఉన్నారా? సో నేను టూరిజం బోర్డు వాళ్ళు కూడా కలిసారు నాకు. నేను అక్కడ ఈ స్ట్రైట్ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ లోపలికి పోయినప్పుడు టూరిజం బోర్డు వాళ్ళు కలిసిండే. వాళ్ళు చెప్పిండు అనమాట, ఇంతకుముందు నాకు ఇక్కడ ఫెన్సింగ్ కూడా లేకుండా ఇప్పుడే ఫెన్సింగ్ అవన్నీ వేసినామని చెప్పి. అబ్బా, లుక్ ఎట్ దిస్ వ్యూ, ఖతర్నాక్ ఉంది. బోదాం వర్షం పడుతుంది మళ్ళీ ఈడ కూడా. ఐ థింక్ కవర్లు వేసేసి వెళ్ళిపోతే సరిపోతుంది. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది రైడ్. సో ఈ రైడ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ వాటర్ ఫాల్ చూడడానికి వచ్చినాం మేము. నేను ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఈ వాటర్ ఫాల్ చూడడానికి. దగ్గర 700-800 kilometers డ్రైవ్ చేసినాం ఇప్పటిదాకా, హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా ఈ వాటర్ ఫాల్ చూడడానికి స్పెషల్లీ. అండ్ ఈ వాటర్ ఫాల్ ఇంత స్పెషల్ ఎందుకంటే యూఎస్లో మనకి నయాగరా వాటర్ ఫాల్స్ ఉంది, అండ్ ఇండియాలో మనకి చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ఉంది. ఆల్మోస్ట్ నయాగరా వాటర్ ఫాల్స్ ఎంతైతే పెద్దగా ఉంటుందో ఆల్మోస్ట్ దానిలాగానే ఉంటుంది. అండ్ రైట్ నౌ వాటర్ ఫాల్ ఫుల్ స్ట్రీమ్లో వెళ్తుంది అనమాట. సో వాటర్ ఫాల్స్ వ్యూ ఎంజాయ్ చేద్దాం మనం. లెట్స్ గో. వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. అండ్ మీ అందరికీ తెలుసు యూట్యూబ్ నుంచి ఎవరికి అంత ఎక్కువ ఇన్కమ్ రాదు. కాకపోతే పర్సనల్ రెవెన్యూ జనరేట్ చేయాలి, ఇట్లాంటి రైడ్స్ చేయాలంటే ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ అని ఉండాలి. సో ఐ పర్సనల్లీ యూజ్ ఒలింపిక్. సో ఒలింపిక్ ట్రేడ్ దగ్గర 50 million కంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసారు. సో లెట్స్ సీ ఆ యాప్లో ట్రేడింగ్ ఎట్లా చేయాలో. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అథెంటిక్ ఒరిజినల్ యాప్. చాలా ఫేక్ యాప్స్ కూడా ఉంటాయి. చేసుకోవడానికి ఫేస్బుక్ కానీ జీమెయిల్ కానీ యూజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంట్లోకి లాగిన్ కాగానే మనకి ఇక్కడ 2 అకౌంట్స్ ఉంటాయి. ఒకటి డెమో, ఇంకోటేమో రియల్ అకౌంట్. డెమో అకౌంట్ నుంచి ఏమో ప్రాక్టీస్ చేయొచ్చు, రియల్ అకౌంట్ నుంచి మనం ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత మనం ఒకవేళ డబ్బులు దీన్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ పేమెంట్స్ పైన క్లిక్ చేస్తే మనకి డిపాజిట్ అని ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ వేస్ ఉంటాయి డిపాజిట్ చేయడానికి, లైక్ యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్, ఫోన్పే, మొబిక్విక్, ఇవన్నీ ఆప్షన్స్ నుంచి మనం డబ్బులు యాడ్ చేసుకోవచ్చు. ఆల్రైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అసెట్ టైప్స్ ఉంటాయి. ఏ అసెట్లో కావాలంటే ఆ అసెట్లో మనం ట్రేడ్ చేయొచ్చు. సో దీని తర్వాత మనం ట్రేడ్ చేయాలంటే రిస్క్ ఫ్రీ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. రిస్క్ ఫ్రీ ట్రేడింగ్ చేయడానికి ఇక్కడ
రిస్క్ ఫ్రీ ట్రేడింగ్ ఉంటుంది. మనకి ఇక్కడ మార్కెట్లోకి వెళ్తే ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మనకి ఏ స్టాక్ పైకి వెళ్తుంది, ఏ స్టాక్ కిందికి వెళ్తుంది అన్న ప్రిడిక్షన్స్ కూడా ఉంటాయి అనమాట. సో అట్లనే మనం ఇక్కడ ఇప్పుడు ఒక ట్రేడ్ చేసి చూసాం. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ గ్రాఫ్ ఉంది, ఈ గ్రాఫ్ని బట్టి మనం ప్రిడిక్షన్ చేయాలి స్టాక్ పైకి వెళ్తా కిందికి వెళ్తా అని చెప్పి. సో ఇక్కడ మనకి అమౌంట్ కూడా ఉంది, మనం ఎంత ట్రేడ్ చేయాలనుకుంటున్నాం అన్నది. ఎగ్జాంపుల్కి $20 ఉంది. సో $20 పెట్టి ట్రేడ్ చేసాం. సో ఇక్కడ నుంచి అప్కి వెళ్తా అని చెప్పి నేను ట్రేడ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ట్రేడ్ చేసిన. సో ఈ లైన్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఇది అప్కి వెళ్తే మనకు ప్రాఫిట్స్ వచ్చినట్టు. సో ట్రేడ్ అయ్యేదాకా వెయిట్ చేసాం. ట్రేడ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకి డబ్బులు వచ్చినాయి కూడా లైవ్లో కనిపిస్తుంది. సో మన డబ్బులు మనం విత్డ్రా ఎట్లా వేసుకోవాలంటే పేమెంట్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ నుంచి విత్డ్రా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకోవడానికి కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. యూపీఐ యూజ్ చేయొచ్చు, లేకుంటే నెట్ బ్యాంకింగ్ నుంచి మనం మనీ విత్డ్రా చేసుకోవచ్చు. అదే కాకుండా సో ఈ యాప్ని కింద డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేయండి, జెన్యూన్ యాప్ని. బికాజ్ ఇట్లాంటి చాలా యాప్స్ ఉంటాయి, ఫేక్ యాప్స్. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ 100 పీపుల్ ఎవరైతే దీనిలో రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి 100% బోనస్ వస్తుంది. అండ్ సెకండ్ 100 పీపుల్కి 50% బోనస్ వస్తుంది. సో డూ డెఫినెట్లీ ట్రై. ఎఫర్ట్ తీసుకొని బండిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మంచి ఫోటోగ్రాఫ్ తీసుకున్నాం. అండ్ ఆ మంచి ఫోటోగ్రాఫ్కి మీ ఎఫర్ట్ జస్ట్ ఒక లైక్ చేయడం మాత్రమే, ఫోటోగ్రాఫ్ కానీ వీడియోగ్రాఫ్ కానీ. సో డెఫినెట్లీ లైక్ చేయండి. నా వీడియో అనే కాదు, ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి. చలో లెట్స్ గో. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి కిందికి వెళ్ళడానికి వే ఉంది ఒకటి. కిందికి వెళ్ళి వ్యూ కనిపిస్తుందేమో అని చెప్పి కిందికి వెళ్ళి వ్యూ ఇంకొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కదా, ఫుల్ వ్యూ కనిపిస్తుంది, సైడ్ వ్యూ మాత్రమే ఇటుకెళ్ళి కనిపిస్తుంది. సో దానికోసం ట్రై చేస్తున్నాం. అరే ఇట్లా వెళ్ళిపోవచ్చు, టెన్షనే లేదు, ఈజీగా ఎక్కుతుంది బండి. అచ్చా ఇట్లకెళ్ళి దింపినాం కదా బండి మనం. ఎక్కేసింది. సో లోపలికి వెళ్ళి కిందికి పోవడం కష్టమేమో అనిపిస్తుంది నాకు. ఇవన్నీ గవర్నమెంట్ కాటేజెస్. ఒకవేళ మనం కావాలనుకుంటే ఛత్తీస్గఢ్ టూరిజం బోర్డ్ నుంచి బుక్ చేసుకోవచ్చు. అండ్ లుక్ ఎట్ దిస్ వ్యూ. యాక్చువల్గా మనం లేవగానే మనకి మంచిగా నీట్గా వాటర్ ఫాల్స్ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. దట్ ఈస్ వై ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, బట్ స్టిల్ వర్త్ ఇట్. ఓకే, పార్క్ ఉంది అక్కడ కిందికి దిగడానికి. మేబీ అక్కడ సైడ్ నుంచి ఎంట్రీ ఉండొచ్చు, అంటే స్టెప్స్ ఉంటాయంట, కిందికి దిగొచ్చు. బట్ వాటర్ ఫాల్ వ్యూ ఇక్కడికి వెళ్ళి అద్భుతంగా అనిపిస్తుంది. సో వి టుక్ ది వ్యూ, విల్ గో ఫర్ తామ్డా గుమర్. ఇడ్లీ దోశ అన్నీ ఉన్నాయి ఇక్కడ, తినేద్దాం, తినేసి బయలుదేరదాం. సో బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం, బ్రేక్ఫాస్ట్ చేసి తామ్డా గుమర్కి పోదాం. ఈరోజు రైడ్ కొంచెం పెద్దగా ఉంటుంది. భయ్యా క్యా హై ఖానే మే? ఇడ్లీ దోశ చలో ఇచ్చి పడేసాందా. సో ఇంత దూరం వచ్చినప్పుడు లగేజ్ తీసుకోవడానికి ఆప్షన్ ఉన్నప్పుడు ఏదో ఒకటి తీసుకోతే బాగుంటుంది. క్యాండీకి చిన్న క్యాప్, ఇది 100 రూపీస్. అండ్ క్యాండీకి వెళ్ళిన తర్వాత పెడదాం, ఎట్లుంటో చూద్దాం. కాకపోతే బాగుంది, క్యాండీ విల్ బీ హ్యాపీ ఈ క్యాప్ తీసుకోవడం. మనీ ఇచ్చేసిన. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే మంచి టేస్టీ ఉండే, ఇడ్లీ ఇంకా దోశ. ఫస్ట్లీ వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు చేతితో ఇస్తలేరు, మంచిగా స్పూన్ యూజ్ చేస్తారు, కట్లర్స్ యూజ్ చేసి దాంతో ఇస్తారు. అండ్ ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఎగ్జాంపుల్కి ఇది కానీ ఇంకా ఇవన్నీ. సో ఇవన్నీ హ్యాండ్మేడ్, చేయితో తయారు చేసినాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు చూపిస్తాం, బోర్డు ఉంది రైట్ సైడ్, అది రివర్స్ ఉంది, ఫిక్స్ రేట్ ఏదైనా సరే. సో ఓకే, ఇక చేతితో తయారు చేసారు కాబట్టి ఆ మాత్రం ఉండాలి, డిస్కౌంట్ లేకుండా. థ్యాంక్ యూ గూగుల్జీ, అట్లనే చేస్తాం, నువ్వు ఎట్లా చెప్తే అట్లా పోతాం. టైం ఆల్రెడీ 9:30 అవుతుంది. సో వాటర్ ఫాల్స్ దగ్గర ఒక 15 కిలోమీటర్స్ ఉంది అంతే. 15 కిలోమీటర్స్కి 1 hour డ్యూరేషన్ చూపిస్తుంది. ఒక్క నిమిషం చూపిస్తాం మీకు. 36 కిలోమీటర్స్ ఉంది, 36 కిలోమీటర్స్కి 1 hour చూపిస్తుంది. సో 60 కిలోమీటర్స్ పోతుందా బండి. ముంగట ఏదైనా పెట్రోల్ అనుకుంటే పెట్రోల్ కొట్టించుకోవాలి. చిత్రకోట్ వాటర్ ఫాల్స్ నుంచి 3 kilometers వచ్చిన తర్వాత రైట్ డైవర్జన్ ఉంటుంది. సో రైట్ డైవర్జన్ తీసుకుంటే మనకి స్ట్రైట్గా తామ్డా గుమర్ వెళ్ళొచ్చు. తామ్డా గుమర్ కూడా ఖతర్నాక్ ఉంటుంది ప్లేస్. కొంచెం కార్నర్కి వెళ్ళాం, మొత్తం కార్నర్కి వెళ్ళేంత ధైర్యం సరిపోతలేదు నాకు. బట్ స్టిల్ గో అంటిల్ హియర్. దీనికంటే కార్నర్ లేదు. అండ్ లుక్ అట్ ది వాటర్ ఫాల్ ఎట్లుందో చెప్పండి నాకు. రేర్ వ్యూ కెమెరాలో కూడా చూడండి. అండ్ కొంచెం కింద వ్యూ ఎట్లుంటుందంటే ఆల్మోస్ట్ ఇది కింద వ్యూ. నాకైతే సూపర్ భయం అవుతుంది ఈ కార్నర్ నుంచి. అండ్ వాటర్ ఫాల్ చాలా పీస్ ఉంది. అఫ్కోర్స్ ఇది పెద్ద వాటర్ ఫాల్ కాదు, కాకపోతే స్టిల్ మంచిగా ఉంది. ఇంతకుముందు మనం పోయిన వాటర్ ఫాల్ చాలా చిన్నది, అంటే తామ్డా గుమార్కి ఆల్మోస్ట్ తామ్డా గుమార్ లెక్కనే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం పోతుంది ఇంకొంచెం పెద్దది. అండ్ అది తామ్డా గుమార్ యాక్చువల్గా. ఇట్లా ముందుకు వెళ్ళాలి, ఆఫ్ రోడ్ చేసుకుంటూ వెళ్ళాలి.
సావిత్రి ఉండాలి ఈ రోడ్లల్లో, బా ఫీలింగే అలాగుంటుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ వచ్చేసినాం అనుకుంటా తాంబడా గుమార్ వాటర్ ఫాల్స్ దగ్గరికి. బ్లూ కలర్ టీషర్ట్ ఉన్నారంటే ఛత్తీస్గఢ్ టూరిజం వాళ్ళు, హైదరాబాద్. ఇదేనా వాటర్ ఫాల్? ఛత్తీస్గఢ్లో మనం విజిట్ చేయబోయే లాస్ట్ వాటర్ ఫాల్ తాంబడా గుమర్ అంటారు అనమాట. సో మనం వాటర్ ఫాల్ పైన ఉన్నాం. యాక్చువల్గా ఇక్కడ నుంచి వాటర్ కింద పడుతుంది, జస్ట్ లైక్ గాయత్రి వాటర్ ఫాల్స్ అవుతుందో ఆల్మోస్ట్ అలాగే. కాకపోతే మనం ఈ వాటర్ ఫాల్ని చూడాలంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ముందుకెళ్తే వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అండ్ నాకు తెలిసి 100% మనం ఎప్పుడైతే వాటర్ ఫాల్ చూసినామో దానికంటే చాలా పెద్దది ఇది, చాలా లోతు కూడా ఉంది. ఓ వావ్, బ్యూటిఫుల్ మ్యాన్. అది ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా బాగా అనిపిస్తుంది. ముందుకు మనకి ఇప్పుడు బొగతా వాటర్ ఫాల్స్ 260 కిలోమీటర్స్ ఉంది. అండ్ 260 కిలోమీటర్స్ పోవడానికి 6 hours పడుతుందంట. 5:30 వరకు రీచ్ అవుతామంట అక్కడికి, నాన్ స్టాప్గా పోతే. సో మనం పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి. అండ్ అదనమాట తాంబడా గుమార్ అండ్ ది గ్రేట్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్, బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఆఫ్ ఇండియా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్. ఆఫ్ కోర్స్ తెలిసి దీనికంటే పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయని చెప్పి. చలో బ్రో, లెట్స్ గో. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ నుంచి తాంబడా గుమార్ వాటర్ ఫాల్స్ జస్ట్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. మామూలుగా గూగుల్ మ్యాప్స్లో 30 కిలోమీటర్స్ 1 hour జర్నీ చూపిస్తుంది, కానీ అది రాంగ్. బెటర్ ఏంటంటే మనం చిత్రకూట్ వాటర్ ఫాల్స్ నుంచి స్ట్రైట్గా వచ్చిన తర్వాత రైట్ తీసుకోవాలి. ఆ రైట్ తీసుకున్న తర్వాత మీకు ఈజీగా ఎవరిని అడిగినా సరే చెప్తారు తాంబడా గుమార్ వాటర్ ఫాల్స్. అంతా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు దారి ఎట్లుంటుంది ఏం తెలియదు. బట్ ఇక్కడ దాకా అంటే రోడ్ ఎట్లుంది అని చెప్పి మనము రేటింగ్లా స్కేల్ చేసుకుంటే మేబీ లైక్ అటు సైడ్ వ్యూ చూడండి, అసలు జబర్దస్త్ ఉంది. విలేజ్ ఉన్నాడా, 1-2 ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి అటు సైడ్. సో రూట్ మనం ఓవరాల్గా రూట్ చూసుకుంటే 80%, 90% రోడ్ మంచిగా ఉంది. 10%, జస్ట్ 10% అక్కడిక్కడ రోడ్ మంచి లేదు. ఎక్సెప్ట్ ఆల్వేస్ ఎక్సలెంట్ రోడ్. ట్రాఫిక్ జామ్లు అయితే అస్సలు ఉండవు ఇక్కడ. థర్డ్ ఫ్యూయల్ స్టాప్ ఛత్తీస్గఢ్లో ఎంత ఉంది? కిतना భయ్యా లీటర్ పెట్రోల్ కా? 102 రూపీస్. చాలా పెట్రోల్ బంక్లలో స్కాములు చేస్తారు. మనోడేమో 900 కాడ 800 తీసుకుండు. సో డే 1లా వర్షం పడ్డది అండ్ మళ్ళీ ఈరోజు వర్షం పడుతుంది. సో వర్షం పడ్డందుకు ఒకసారి పట్టుకోబడు. సో ఫుల్లీ రెయిన్ గేర్ వేసుకున్న, జాకెట్, ప్యాంట్. చలో, నాకు తెలిసి ఈ గోపురం తీసి లోపల పెడతా, ఎందుకంటే వర్షంలో కొంచెం గోప్రో రిస్క్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జోకీ షో. అండ్ వర్షంలో మేము 54 కిలోమీటర్లు నడిపించినాం. 54 కిలోమీటర్లు లిటరలీ ఒక రేంజ్లో వర్షం. నాకు తెలిసి నా చెడ్డి లోపల కూడా నీళ్ళు పోయినాయి అనుకుంటా. ఇంత రెయిన్ కవర్స్ వేసుకున్నా కానీ, అంటే రెయిన్ కవర్స్ కూడా ఒక రేంజ్ దాకానే ప్రొటెక్ట్ చేయగలుగుతాయి. దాని తర్వాత వర్షంలో ఎట్లయినా సరే పోతే అర్థం చేసుకోండి. 54 కిలోమీటర్స్ నడిపించినాం మేము. అమ్మా, ఇప్పుడు కొంచెం డ్రై ఉంది అండ్ షూ లోపల కూడా వెళ్ళిపోయినాయి నీళ్ళు. ఆల్మోస్ట్ షూ లోపల కూడా పోయినాయి. వర్షంలో రైడ్ అయితే మస్తు ఎంజాయ్ చేసిన నేను. వర్షం పడుతుంటే ఈ చేతులకి సూదులు గుచ్చుతున్నట్టుండే ఆ వర్షం వాటర్. అంత ఫోర్స్ఫుల్గా పడుతుండే. బట్ స్టిల్ ఎనీవేస్ అది కూడా ఒక మంచి
ఏమంటారు స్వీట్ మెమరీ. లైట్స్ ఆల్మోస్ట్ టైం కూడా 1 అవుతుంది. సో ఇక్కడ ఏదో డాబాలా ఉంది, తినేద్దాం. ఇక్కడ తినేసి బయలుదేరదాం. క్విక్ లంచ్ బ్రేక్, హాఫ్ అన్ అవర్ది. సో బిర్యానీ తిన్నాం, కాకపోతే అంత గ్రేట్ లేదు. కాకా మెల్లగా మెల్లగా మెల్లగా. అండ్ ఇంతసేపు వెనకాల ఏదైతే వర్షాన్ని తప్పించుకొని ముందుకు వచ్చినామో ఆ వర్షం మెల్లగా మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ రైట్గా డ్రిజ్లింగ్ అవుతుందన్నమాట. కానీ మేము పోయే స్పీడ్కి అఫ్కోర్స్ తెలుసు కదా ఎట్లుంటుందో, మొత్తం అంతా హెల్మెట్ ఇదంతా వాటర్ వాటర్. హోప్ఫుల్లీ మీకు కనిపిస్తుందని చెప్పి అనుకుంటున్నా వర్షం పడేది. పడే ఉంటాయి గోపురం మీద నీళ్ళు. రైట్, సో హాఫ్ వే రీచ్ అయిపోయినాం మనం. ఇంకో 70 to 80 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా మన బొగతా వాటర్ ఫాల్స్. సో కరెంట్లీ మనం ఉన్న సిటీ పేరు బీజాపూర్ అనమాట. వన్ ఆఫ్ ది సో తామ్డా గుమార్ నుంచి ఇక్కడ దాకా 200 కిలోమీటర్స్ ఒక రేంజ్లా కొట్టినాము. కాకపోతే ఇడికెళ్ళి బొగతా వాటర్ ఫాల్స్ జస్ట్ 50 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అండ్ 50 కిలోమీటర్స్కి ఆఫ్ రోడ్ ఇట్లుంది, జబర్దస్త్ ఆఫ్ రోడ్ ఉంది. మేబీ మన ఆర్కే బ్రో ఎంజాయ్ చేస్తాడు ఈ ఆఫ్ రోడ్, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. కానీ అంత మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేయలేను. బట్ దిస్ ఈజ్ ఓకే, దీనికి నడిపించచ్చు. ఇప్పుడు రియల్ అయిన టెస్ట్ క్లాసిక్ 350కి ఇట్లేందంటే ఇట్లా రాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సస్పెన్షన్ మనం కూర్చున్నప్పుడు అర్థమైపోతుంది నేను ఊగుతున్నా అని చెప్పి. బట్ స్టిల్ వెరీ గుడ్, అంటే స్టెబిలిటీ అంతా బాగుంది. అదే పర్ఫెక్ట్ ఆఫ్ రోడర్ అయితే మనం నిల్చొని వెళ్ళిపోతూనే ఉండొచ్చు. దీనిలో శాడిలింగ్ కొంచెం కష్టం ఉంటుంది. చేసి అలసిపోతే ఇట్లాంటి ఆసనాలు వేస్తామన్నమాట బైక్ పైన. ఓ సెట్ అనమాట. బ్లాగ్లో చూసి నవ్వుకుంటాడు ఇప్పుడు, బ్రో ఇది ఎందుకు రికార్డ్ చేసినా బ్రో అంటాడేమో. ఖతర్నాక్ ఆఫ్ రోడ్. కానీ శాడిలింగ్ చేస్తే అంత తెలుస్తలేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అబ్బో అబ్బో అబ్బో, ఆహా ఆహా, కేర్ షిఫ్ట్. ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ అనుకుంటుంది. చూసాం ఒకసారి ఫోన్లో. గేట్ కూడా ఉంది కదా, ప్లస్ అక్కడ డ్యామ్ కూడా ఉంది చూడు. బాబా ఎవరు నువ్వు ఇంకా ఇదేం చూసినావు బ్రో? అదే అంటే ఆ బండిని ఉంటే ఇంకా అలగ్గుంటుండే. తెలంగాణ స్టేట్ లిమిట్ స్టార్ట్స్ నేషనల్ హైవే రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ. బ్రో వెల్కమ్ టు తెలంగాణ. యాక్చువల్లీ తెలంగాణ బార్డర్ ఏడు దాకా ఉందో అక్కడ దాకా రోడ్ ఉంది. దాని లోపలికి వెళ్ళి ఛత్తీస్గఢ్ ఏదైతుందో రోడ్డే లేదు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ వేసుకోండి లేకుంటే చావండి అన్నట్టు వదిలేసిర్రు. ఏంది ఇన్ని కాకులు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా మనం బొగతా వాటర్ ఫాల్స్కి. అండ్ ఈ విలేజెస్ ఏవైతే మనం క్రాస్ అయ్యి వస్తున్నామో ఇవన్నీ బార్డర్ విలేజెస్. చాలా డిఫరెంట్గా ఉంది, అంటే కొంచెం మన ఫీలింగ్ ఉంది. అండ్ కొంచెం ఇంకా ఈ పాత విలేజ్ అంటే కొంచెం ఛత్తీస్గఢ్ విలేజెస్ లాగా కూడా ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆ విలేజెస్ దాటి ఇప్పుడే వచ్చినాం కదా మనం, దానికోసం కావచ్చు. ఇంకా జస్ట్ 5 కిలోమీటర్స్లో బొగతా వాటర్ ఫాల్స్. అండ్ టైం 4:23 PM అవుతుంది. నా షూస్ లోపలికి మొత్తం వాటర్ పోయినాయి. లోపల కాలు మొత్తం కిచక్ కిచక్ అంటున్నాయి అనమాట. ఆహా, ఎంతన్నా పార్కింగ్ టికెట్? పార్కింగ్ టికెటా లేకుంటే దగ్గర దగ్గర ఇది 4వ సారి 5వ సారి. బట్ బ్యూటిఫుల్ ప్లేస్ తెలంగాణలో. ఇంకెన్నిసార్లు అయినా రావచ్చు ఈ ప్లేస్ కోసం అయితే. ఇదే ఎంట్రన్స్. నువ్వు ఎప్పుడు రాలే? ఇప్పుడు సర్ప్రైజ్ అవుతావు ఈ వాటర్ ఫాల్ చూస్తే. ఆల్రెడీ వచ్చేసాం మనం బొగతా వాటర్ ఫాల్ దగ్గరికి. ఇక్కడ ఒక చిన్న ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. మా కాక ఇంత స్పీడ్ అన్న, ఎంత స్పీడ్ అవుతుంది అన్న ఇది? ఎంత స్పీడ్ అవుతుంది? స్పీడ్ 15కే ఇట్లుంది అన్న. వద్దన్న 30లా 15 చాలు మనకి. సో రైట్ నౌ మనం బొగతా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. నేను నా పరిస్థితి ఇట్లుంది, షూస్ మొత్తం తడిసిపోయినాయి. ఆర్కే బావి చెప్పులు వేసుకున్నా. వాటర్ ఫాల్స్ వ్యూ మాత్రం మామూలుగా లేదు. చూపించాలండి. వావ్ వావ్.
ఆల్రైట్, సో పొద్దున మనం ఛత్తీస్గఢ్ లోపల ఉన్న పెద్ద వాటర్ ఫాల్, ఇండియా లోపల ఉన్న పెద్ద వాటర్ ఫాల్ చూస్తే రైట్ నా మనం తెలంగాణ లోపల ఉన్న పెద్ద వాటర్ ఫాల్కి వచ్చినాం, బొగతా వాటర్ ఫాల్. అండ్ దీన్ని కూడా తెలంగాణ నయాగరా వాటర్ ఫాల్ అంటారు అనమాట. నయాగరా వాటర్ ఫాల్ ఫుల్ స్వాగ్లు ఉంది, ఫుల్ ఫ్లోర్ వస్తుంది అనమాట. అండ్ హారబుల్ స్ట్రెచ్ ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ దాకా 260 కిలోమీటర్స్. మేబీ 1 o'clockకి స్టార్ట్ అయినాం, 2, 3, 4 3 అవర్స్లో 260 కిలోమీటర్స్. దాని మధ్యలో 15-20 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ మస్త్ ఎంజాయ్ చేసినాం. అండ్ మీరు ఇప్పుడు బొగతా వాటర్ ఫాల్స్ కొన్ని సినిమాటిక్ షాట్స్ అంటే నార్మల్ 360 షాట్స్ అవన్నీ చూడండి, మీరు దగ్గర నుంచి చూడండి. దీని తర్వాత మనం స్టే ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్స్ గో. यस, हम लोग एक्चुअली राउंड ट्रिप कर रहे हैं. हैदराबाद से छत्तीसगढ़ गए थे, चित्रकूट वाटरफॉल्स. उसके बाद में हैदराबाद जा रहे हैं. हैदराबाद सर. हाँ, డాక్యుమెంట్స్ అండి, డాక్యుమెంట్స్. హైదరాబాద్ యాక్చువల్గా రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బండి ఇది గోప్రో. ఇది తమిళనాడు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ బండి, ఇది తమిళనాడు. ఇది గోప్రో. సో ఇప్పుడు మనం వెళ్ళేదంతా రికార్డ్ చేస్తాం కదా ఛానల్. ఇది దీని ఆర్సీ ఇంకా ఇన్సూరెన్స్. ఓకేనా? హైదరాబాద్. చలో, థ్యాంక్ యూ సార్. అలా టైట్గా ఉంది, అసలు ఏమైంది తెలుసుకోవచ్చా? ఏజెన్సీ డన్. చలో బాయ్, థ్యాంక్ యూ. సో ఏజెన్సీ కాబట్టి కంపల్సరీ ఆపుతారు అంతే. యాక్చువల్గా అంటే చాలామంది వ్లాగ్స్లో చూస్తూ ఉంటారు పోలీసు వాళ్ళు కంపల్సరీ అంటే పోలీసు వాళ్ళు ఆపుతూ ఉంటారు అలానే. బట్ మమ్మల్ని ఇక్కడ ఇంతవరకు అయితే ఆపలేదు. ఇక్కడ జస్ట్ ఇది నార్మల్ చెకప్, ఇది ఎవరైనా ఆపుతారు. జస్ట్ డాక్యుమెంట్ చూపించేసి వెళ్ళిపోవాలి. దీనికి కూడా పెద్ద సీన్ ఏం లేదు. బట్ మనం దీన్ని క్లిక్ బైట్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. లైక్ తమిళనాడు బండిని చూసి ఆపారు అని చెప్పి మేబీ అదే పెడదాం మనం. ఈరోజు ఏం పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తున్నా. తమిళనాడు బండిని చూసి ఆపారు అని చెప్పి పెడదాం, బాగుంటుంది. ఆల్రైట్, సో గోదావరి బ్రిడ్జ్ ఎట్లయితే క్రాస్ చేసిన వెంటనే వర్షము ఒక రెయిన్లా జాడిచ్చి వదిలిపెట్టింది. స్టిల్ బయట వర్షం పడుతుంది. సో కెమెరాలు, ఫోన్లు ఏవి బయటికి తీసుకుపోయి రిస్క్ చేయలేము, బ్లాగులు చేయలేము. సో కిందికి వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చినాం. అండ్ ఏటూరు నగరంలో ఒక చిన్న హోటల్ దొరికింది. చూపించే అంత గొప్పగా ఏం లేదు, బట్ స్టిల్ ఒక రాత్రి తలదాచుకునే అంత ప్లేస్ అయితే మంచిగా ఉంది. 700 రూపీస్ మా ఇద్దరికి. సో ఈరోజుకి ఇంతే. సో హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఏం చేయాలి తెలుసు కదా, డెఫినెట్లీ లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అండ్ డెఫినెట్లీ కమెంట్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.